వేములవాడ కెగనామం, భద్రాచలంకు పంగనామం. భక్త పోశెట్టి బడాయి హామీలు. కేసీఆర్ బాధితుల్లో దేవుళ్ళు సైతం. 7 ఏళ్ల ఏలువడిలో ఎన్నో కోతలు. కేసీఆర్ పేరు వింటే సామాన్యులే కాదు, ఇప్పుడు దేవుళ్ళు కూడా గజగజ భయపడే పరిస్థితి వచ్చింది. దేవుళ్ళను సైతం దేహి అనేలా హామీలు గుప్పించి రాముల వారిని మళ్ళీ వనవాసం పంపినంత పనిచేసిండు. అటు వేములవాడ రాజన్న కూడా కేసీఆర్ గారడి మాటలకు తట్టుకోలేక రాజీకి వచ్చినట్టే అనిపిస్తుంది. చెప్పుడు మాత్రం ఓ అన్నమయ్య, ఓ భక్తరామదాసు, ఓ దూదేకుల సిద్ధప్ప, ఓ కేసీఆర్ అనే రేంజ్లో చెప్తాడు. చేతలు మాత్రం శూన్యం. కేసీఆర్ బాధితుల్లో జనమే కాదు దేవుళ్ళు కూడా ఉండడం కేసీఆర్ ఏలువడి ప్రత్యేకత. ఇక ఏం చెప్పిండంటే, వేములవాడ సమయం ఎప్పుడు, తేదీ ఎప్పుడు, జూన్ 18, 2015. స్థలం వేములవాడ. వక్త కేసీఆర్. అంశం గుడి అభివృద్ధి. ఈరోజు రాజరాజేశ్వరి స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన గొప్ప రోజు. ఆరుద్ర నక్షత్రం చాలా దివ్యమైన రోజు. చాలా బాగా కలిసి వచ్చింది. దర్శనం తర్వాత మొత్తం క్షేత్ర పరిశీలన నేను చేయడం జరిగింది. పెరిగిన భక్తుల స్థాయికి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ పెరగలేదు. అన్ని విధాలా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చుట్టూ అద్భుతమైన రోడ్లు. పక్కన ఉన్న చెరువు పై భాగంలో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు 30 ఎకరాలు కొనుగోలు చేసి బోటు షికారు ఏర్పాటు చేస్తాం. 3.5 కిలోమీటర్ల బండు చేస్తాం. వేములవాడ రూపురేఖలను మార్చేస్తాం. తక్షణమే 50 కోట్లు రిలీజ్ చేస్తున్నా. అలాగే ప్రతి బడ్జెట్లో 100 కోట్ల రూపాయల చొప్పున ఇస్తాం. ఇది బాతాల పోచెట్టి చెప్పిన మాట. ఒక్కసారి నువ్వు ఏం చెప్పిండు ఆయన? 4 అంతస్తులు, 5 అంతస్తులు, 3 అంతస్తుల భవనాలు కట్టడం నిషేధించండి. అది టెంపుల్ను డామినేట్ చేసేటట్టుగా తయారవుతా ఉంది. అది మంచిది కాదు. మన రాష్ట్రానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, వేములవాడ కూడా మంచిది కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆలయ పవిత్రత సంపూర్ణంగా కాపాడుకుంటూ పోతేనే క్షేత్ర మహిమ, తద్వారా ప్రజలందరూ సుఖంగా శాంతిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అవన్నీ నిషేధించమన్నాం. తర్వాత ఇక్కడ రావాల్సినటువంటి వసతులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కళ్యాణం జరుపుదామంటే స్థలం లేదు. ఒక చిన్న మినీ స్టేడియం లాంటి స్థలం కావాల్సి ఉంటుంది. టెంపుల్ పక్కనే ట్యాంక్ ఉంది మనకు. అది చాలా ప్రశస్తంగా ఉంది, బాగుంది. ఉత్తర ఈశాన్యంలో చాలా చక్కటి చెరువు ఉంది. స్వామివారి పుష్కరిణి, అది కూడా మంచి ఉండవలసినటువంటి ప్రశస్తమైన తూర్పు ఈశాన్యంలో చాలా చక్కగా అద్భుతంగా ఉంది. ఆలయం యొక్క ప్రాంగణం కొంత విస్తరణ జరగాలి. గర్భగుడి ఏం టచ్ చేయకుండా అది నేను శృంగేరి పీఠం వాళ్ళని వెంటనే సంప్రదించి, ఎందుకంటే ఇది శైవ క్షేత్రం కాబట్టి శృంగేరి కానీ కంచి కామకోటి కానీ వాళ్ళు దీని అథారిటీ కాబట్టి ఆ పీఠాన్ని సంప్రదించి అక్కడి నుంచి స్వామివారి శిష్యులను రప్పించి వారితోనే మొత్తం స్థల పరిశీలన అంతా చేయించి దీని నిర్ణయాలు తీసుకుంటాం. ఆలయాన్ని అద్భుతమైనటువంటి ఆలయంగా 2-3 ఎకరాల ప్రాంగణం వచ్చే విధంగా తీర్చిదిద్దుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుంది. కొన్ని నిర్మాణాలు అవి తీసేసి పెట్టినరు, ఆ కళ్యాణ మండపం అవన్నీ కూడా తీసేస్తాం. అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అథారిటీ కూడా నెక్స్ట్ క్యాబినెట్లో డిసైడ్ చేసి అపాయింట్ కూడా చేస్తాం. ఈ చుట్టూ అది వేములవాడ కాడ మన పోచెట్టి కోతలు చెప్పింది. ఇది వాస్తవం ఏంటంటే, చెవిటి పెద్దమ్మ చేతాడిదేవి అంటే చెవుల పోగులు నా జన్మాంతం ఎరగదన్నట్టే సేమ్ అదే కథ అయింది వేములవాడ గుడికి దొరవారి వరాల కథ కూడా. కేసీఆర్ హామీలు ఇని పాపం దేవుడి కళ్ళు కూడా చెమ్మగిల్లి ఉంటాయి. ఇలాంటి భక్తుడు ఇన్ని రోజులు ఎక్కడున్నాడు? ఇన్నేళ్ల కలియుగంలో కనొచ్చిండు అని మురిసి ముప్పందం కావచ్చు, కానీ పాపం స్వామివారికి దొరవారి నిరస్వరూపం ఇప్పుడు అర్థమై ఉంటుంది. మేము మంచి మంచి రాక్షసుల నుంచి ఎదుర్కొని ప్రజలను కాపాడినాం, కానీ ఈ రాక్షస రూప భక్తుని మంచి జనాన్ని నుంచి జనాన్ని కాపాడడం అంత ఈజీ కాదని దేవునికే దమ్కి ఇచ్చిందంటే ఏంది? 450 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి 71.50 కోట్లు మాత్రమే ఇచ్చాడు. అవి కూడా సాయబ్ సంపాదన భూమమ్మ బురకపోగులకు సరిపోయినట్టు ల్యాండ్ యాక్వేషన్కే ఖర్చు పెట్టి చేతుల్లో పట్టిరు. ఇది వేములవాడ కాడ సార్ ఇచ్చిన దమ్కి. ఇక వేములవాడ గుడిని ఎట్లా డిజైన్ వేసిండు, ఉంది డిజైన్ చూడరాదు. ఆ చెరువు కథ బండు వేములవాడ. ఇదేం భద్రాచలం గుడి, భద్రాచలం నమూనా. ఇక ఆ తర్వాత తేదీ ఏప్రిల్ 15, 2016. స్థలం భద్రాచలం. వక్త కేసీఆర్. అంశం ఆలయాభివృద్ధి. ఈ సంవత్సరం బడ్జెట్లోనే భద్రాచలం ఆలయాభివృద్ధి కోసం ఆలయ ప్రాకారం కావచ్చు, ఆలయం లోపల కావచ్చు, ఆలయం బయట కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, వాటి అభివృద్ధి కోసం 100% 100 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి దీన్ని కాపాడుకుంటాం. ఆ పక్కనే ఉండేటువంటి గుట్ట గొప్పగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తలేదు, దాన్ని కూడా నేను పరిశీలన చేస్తాను. యాదగిరిగుట్టలో టెంపుల్ టౌన్ అని ఒకటి వస్తూ ఉంది, సేమ్ అట్లాంటిదే పర్ణశాలలో కూడా ఏర్పాటు చేస్తాం. అవసరమైతే నేనే వస్తా, ఎట్లా కాదో చూస్తాం. భద్రాచలం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం. చూడురి ప్రాకారం కావచ్చు, ఆలయం లోపల కావచ్చు, ఆలయం వెలుపల కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, ఇంకా ఇటువంటి శక్తి గురించి 100 కోట్ల రూపాయలు తప్పకుండా కేటాయిస్తాం. 100% పెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది.
అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆ గుట్ట ఒకటి ఉంది, ఇప్పుడు కాటవేశ్వరం ఉంది, ఆ గుట్ట పేరుందండి రంగనాథ గుట్ట. అది కూడా అంత గొప్పగా ఉన్నట్లు నాకు అనిపించలేదు. దాన్ని కూడా నేను పరిచయం చెప్పాను. దాన్ని చాలా చక్కగా యాదగిరిలో టెంపుల్ టౌన్ ఒకటి వస్తా ఉంది. ఇక్కడ కూడా స్వామివారికి ఖమ్మం జిల్లాలో చాలా అడవులు ఉన్నా పక్కన ఒక అభయారణ్యం తీసుకుంటామని అవసరం ఉంది. జటాయువు దానికి సంబంధించిన వ్యవస్థ, పర్ణశాల ఇవన్నీ ఇంటిగ్రేటెడ్గా ఆలయానికి సంబంధించినది కాబట్టి పర్ణశాలలో ఒక 9-10 ఎకరాల స్థలం ఉంది. నేను జిల్లా కలెక్టర్కి ఈరోజు చెప్తాను, కొంత ఎంకరేజ్మెంట్ ఉన్నట్టుంది. అదంతా క్లియర్ చేసి కరెక్ట్ చేస్తే అక్కడ కూడా మనం ఏం చేయవచ్చు. అక్కడ అమ్మవారు సంబంధించినటువంటి గుర్తులు చాలా ఉంది, చాలా పవిత్ర స్థలంగా భక్తులంతా భావిస్తారు. కాబట్టి పర్ణశాల, ఆ జటాయు మంటపం, అట్లాగే ఆలయం అన్నీ కలిసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ కోసం నేను జీవర్ స్వామి వారిని రిక్వెస్ట్ చేసి వారి టైం తీసుకొని కలిసే వచ్చి అవసరమైతే 1.5 day ఉండైనా సరే పూర్తి స్థాయి దానికోసం చర్యలు తీసుకుంటాం. మనం త్వరలోనే పనులు ప్రారంభించుకునేటువంటి దిశగా ప్రయాణం చేద్దాం. చూసిరు కదా, ఇది భద్రాచలం కాడ ముచ్చట. ఇక వాస్తవం ఏంటంటే కేసీఆర్ హామీలు విన్న భద్రాద్రి రాముల వారు భక్త రామదాస్ మళ్ళీ జన్మించినా అని ఎంత ఆశ్చర్యపోవచ్చు. ఇక రామదాస్ ఆత్మ కూడా నన్ను మించిన భక్తుడు వచ్చేసింది, ఇక నా స్వామివారికి డోకలేదు అనుకోవచ్చు. రాముల వారి జీవితంలో వనవాసం జనవాసం తర్వాత కేసీఆర్ కొత్తగా సిటీ వాసాన్ని తీసుకొస్తున్నాడని అనుకోవచ్చు. కానీ ఏం జరిగింది, కేసీఆర్ ఈ హామీలు ఇచ్చే నాటికి ఆయన మనవడు కేసీఆర్ సంకల వరకు ఉండేవాడు. ఎవరు? కేసీఆర్ ఈ హామీలు ఇచ్చేటప్పటికి ఇగో ఈ హామీలు ఇచ్చేటప్పటికి కేసీఆర్ సంకలకు ఉన్నాడు ఆయన మనమడు. ఇక ఇప్పుడు హిమాంశు సంకలకే కేసీఆర్ వచ్చిండు. డెవలప్మెంట్ ఏడ జరిగింది? హిమాంశు శరీరంలో డెవలప్మెంట్ జరిగింది కానీ భద్రాచలంలో ఈచు డెవలప్మెంట్ కాలే. ఇగో ఇప్పుడు కేసీఆర్ హిమాంశు సంకల కిందకు అయ్యాడు. హిమాంశుల అభివృద్ధి జరిగింది తప్ప భద్రాచలం అభివృద్ధిలో ఏమాత్రం పెరుగుదల లేదు. టెంపుల్ డిజైన్ అంటూ ఒక గ్రాఫిక్ ఫోటోను September 13, 2017 నాడు సీఎంఓ ట్విట్టర్ గోడపై తగిలించారు. ఇక అదే చివరి ఫోటో, అదే చివరి కథ. అప్పటి నుండి రాముల వారి వైపు తొంగి చూడలేదు దొర. డెవలప్మెంట్ జరిగింది ఎక్కడ మీరు చూశారు కదా. ఇక హామీల చిత్రం ఎట్లుంటుందంటే, ఈ 2 గుడులకు గుండు కొట్టించినంత పనిచేశాడు కేసీఆర్. దేవుళ్ళకే టోపీ పెట్టగల మహానాయకుడు. ఇక జనానికి పెట్టడు ఓ లెక్కన. ప్రజలారా, కేసీఆర్ నుండి మమ్మల్ని రక్షించండి అని ఆ దేవుడిని మొక్కకండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈయన బాధితులే. ఇది బాతాల పోషెట్టికి సంబంధించి. ఇక్కడ ఇంకొక పోల్ పెట్టుకుంటున్నాం మనం. వేములవాడ కెగనామం, భద్రాచలంకు పంగనామం. భక్త పోషెట్టి బడాయి హామీలు, కేసీఆర్ బాధితుల్లో దేవుళ్ళు సైతం. అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఆలయాల్లోనా హిమాంశులోనా? అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఆలయాల్లోనా హిమాంశులోనా? ఈ పోల్లో ప్రజలారా మీరు పాల్గొనాలి. ఈ పోల్లో ఇది ఎందుకంటే చాలా కీలకమైనటువంటి పోల్. ఒకసారి బ్యాక్. అభివృద్ధి ఎక్కడ జరిగింది? భద్రాచలం గుడిలోనా హిమాంశు శరీరంలోనా? రైట్ ప్రజలారా, దీంట్లో ఈ ఓటింగ్లో పాల్గొనండి. నాకైతే ఇక్కడనే కనిపించింది, హిమాన్ శరీరంలో కనిపించింది. మీరు కూడా మీ ఓటింగ్లో పాల్గొనండి. అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఇప్పుడు చూసారు కదా శనార్థి తెలంగాణ దినపత్రికలో కేసీఆర్ దేవుళ్ళకు హామీ ఇచ్చేటప్పటికి కేసీఆర్ మనమడి హిమాంశు కేసీఆర్ సంకలకు ఉండే. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో హిమాంశు సంకలకే కేసీఆర్ వచ్చిండు. అభివృద్ధి ఎక్కడ జరిగింది? గ్రాఫిక్ డిజైన్ పోటీ ఈ దేవుని ముఖాన ఒకటి, ఆ దేవుని ముఖాన ఒకటికి వచ్చిండు కథ. ఇది దేవుళ్ళని సైతం 7 ఏళ్ళు వల్లే ఎన్నో కోతలు. ఇది దేవుళ్ళకు సంబంధించినటువంటి వార్త అయితే ఇక ఇక్కడ